రే ఆ న్యూస్ ఆర్టికల్ ఎడిటర్కి పంపించేసాయి. హే కంగ్రాట్స్ సిద్ధు. హే మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు. ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది. మాక్సిమం ట్రై చేద్దాం సార్. ఐ నో యూ విల్ డూ ఇట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఏంటండి బాబు ఛానల్లో మేము చేస్తున్నాంగా, మాకు చెప్పరా కంగ్రాట్స్? సిద్ధుకి చెప్తే నీకు చెప్పినట్టే. కూకొని పని చూసుకో సామరం. ఏరా బాబు నేనే అనుకున్నా చాలా మంది ఉన్నారా ఈ సమాజాన్ని మార్చడం నా వల్ల కదా నాయన. పంజే బేబీ ఎన్నావా ఏమన్నాడు? ఇది కూడా నెక్స్ట్. ఓకేరా ఇది అర్జెంటుగా సెండ్ చేయి ఎడిటర్కి. చేస్తాంరా. కంగ్రాట్స్ సిద్ధు గారు, మూసుకుని పని చూసుకో. థ్యాంక్ యూ హారిక గారు, ఇందులో మీ ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి కదా. అయితే నా ఫాలోవర్స్కి ఏం చెప్పమంటావు? వాళ్ళ పని వాళ్ళని చూసుకోమని చెప్పండి. నేను అడిగింది వాళ్ళ గురించి కాదు, మన గురించి. ఇంకా డిసైడ్ చేసుకోలేదు, నాకు కొంచెం టైం కావాలి. నీకు 60 వచ్చేదాకా కాదు, నీకు 60 వచ్చేదాకా. సరే వెయిట్ చేస్తా, బాయ్. ఏంట్రా బాబు ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఎందుకురా అలా పాపం బాధ పెడతావు? చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది. ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు అంటుంది. నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా, ఎందుకు ఇష్టమో చెప్పమను, అప్పుడు ఒప్పుకుంటాను. రేపు ఈ అడ్రస్కి రా, క్లారిటీ ఇస్తా. ఏంట్రా బాబు స్కూల్ అని రాసింది, కొంపదీసి ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి? ఈ స్కూల్ అడ్రస్ రాసింది ఏంటి? అసలు ఈ స్కూల్కి ఎందుకు రమ్మన్నావు? ఈ స్కూల్కి నీకు ఏంటి సంబంధం? రోల్ నెంబర్ 19 సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది. అంటే నువ్వు పండు? అసలు నేను గుర్తుపట్టలేదు తెలుసా? నేను నిన్ను మొదటిసారి అక్కడే చూశాను. నీతో పరిచయం, నిన్ను చూసిన క్షణాలు, నీతో గడిపిన రోజులు, నీతో ఆడిన ఆటలు అన్నీ అన్నీ గుర్తున్నాయి. పండు ఆగు, నన్ను పట్టుకో. పండు ఆగు పండు. అలా 6th స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. మరి నన్ను ఎలా గుర్తుపట్టావు? ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్ని చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేశా. అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను. అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను. నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను డెస్టినీని బాగా నమ్ముతాను. ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి ఉండడానికే అనుకుంటున్నాను. అందుకే చెప్తున్నా, ఐ లవ్ యూ. నేను ఇలా చెప్తే ఒప్పుకోను. మరి ఎలా చెప్పాలో? చిన్నప్పటి పండులా చెప్పాలి. ఏ పిల్లగా, నువ్వంటే నాకు చాలా ఇష్టం.